హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, నా పేరు మధు, ఎక్స్ ఎంప్లాయీ ఆఫ్ అమెజాన్. ఈ వీడియోలో నేను మీతో ఏం డిస్కస్ చేయబోతున్నాను అంటే అమెజాన్కి సంబంధించి రిటర్న్ లేదా వాయిస్ వర్సాన్ని ఎలా క్లియర్ చేయాలి అండ్ బేసిక్గా మీరు ఫాలో చేయాల్సిన బేసిక్ థంబ్ రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అండ్ ద వెరీ బేసిక్ థింగ్, మీరు ఒక ఎగ్జామ్ని తీసుకుంటున్నారు అంటే మీకంటూ ఒక డెడికేటెడ్ రూమ్ అయితే ఉండాలన్నమాట. అంటే ఆ రూమ్లో ఎవరు ఉండకూడదు, నాయిస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అయితే మీ చుట్టూ ఉండాలి. పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా, ఒక చిన్న పిన్ కిందికి పడేసినా కూడా వినిపించాలి, అంత సైలెంట్గా ఉంటేనే ఆ ఎగ్జామ్ అనేది పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సెకండ్ థింగ్, మీ రూమ్లో ఏదైనా నాయిస్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ సౌండ్ కానీ లేకపోతే సమ్ అదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ లేదా బయట నాయిస్ కానీ ఉంటే సాధ్యమైనంత వరకు వాటిని రెడ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్, గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్. సో మీరు ఇంటర్నెట్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉంటేనే మీరు చెప్పే ఆన్సర్స్ కానీ లేదా మీరు టైప్ చేసే ఆన్సర్స్ అనేవి అక్యురేట్గా అక్కడ రికార్డ్ అవుతాయి. సో దట్ ఏఐ వాటిని ఎవల్యూట్ చేయగలుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ మంచిగా లేకపోతే అది మధ్యలో బ్రేక్ అయిపోవడం వల్ల ఆ ఏఐ అనేది ఆన్సర్స్ని సరిగ్గా తీసుకోలేదు. సో అందుకోసమే గుడ్ నెట్వర్క్ కూడా అవసరం. అండ్ నెక్స్ట్ థింగ్, మీరు మాట్లాడేటప్పుడు స్లోగా మాట్లాడండి. లిజన్ కేర్ఫుల్లీ. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ సెంటెన్సెస్ని ఎలా రిపీట్ చేయాలి, వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడిగారు అన్నది కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ థింగ్, గుడ్ టైపింగ్ స్పీడ్ అనమాట. మీ దగ్గర మంచి టైపింగ్ స్పీడ్ ఉంటేనే వాళ్ళు ఇచ్చిన మినిమం స్టిప్యులేటెడ్ టైంలో మీరు టైప్ చేయగలుగుతారు. అండ్ గుడ్ వొకాబులరీ, గుడ్ గ్రామర్ అండ్ వీటన్నిటితో పాటుగా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది 1 or 2 ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోగానే వాళ్ళ కన్సిస్టెన్సీని మిస్ అవుతూ ఉంటారు. దాని ద్వారా మీరు మీ ఎగ్జామ్ని ఎప్పటికీ పాస్ అవ్వలేరు. ఒక్కసారి ఫెయిల్ అయినా, రెండోసారి ఫెయిల్ అయినా, మూడోసారి ఫెయిల్ అయినా మీరు ఫెయిల్ అయినప్పుడు చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ ముందుకు సాగండి. సో దట్ యూ కెన్ గెట్ ఇట్ అనమాట. సో ఇది గైస్, చూసారు కదా, ఈ బేసిక్ థంబ్ రూల్స్ని ఫాలో అవుతూ మీ వర్స్ అండ్ టెస్ట్ని క్లియర్ చేసుకోవడానికి మీరైతే కష్టపడండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయడం అసలు మర్చిపోద్దు.